నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్ర ప్రగతి ప్రతిబింబించేలా రైజింగ్ పాలసీ ఉండాలన్న సీఎం చైనా జపాన్ స్థాయి అభివృద్ధే లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడి పంచాయతీ ఎన్నికలకు తొలి రోజు భారీగా నామినేషన్లు 4236 సర్పంచ్ స్థానాలకు 3202 మంది నామపత్రాలు దాఖలు బీసీలపై కాంగ్రెస్ వైఖరి మరోసారి తేటతెల్లమైందన్న విపక్షాలు కేవలం 17% కేటాయించడంపై బీసీ సంఘాల మండిపాటు పోలీసులను బెదిరించబోయి అడ్డంగా దొరికిన ఐబొమ్మ రవి రెండోసారి విచారణలో కీలక విషయాలు రాబడుతున్న పోలీసులు గోవాలో నేడు ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరణ శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తం మఠంలో ప్రారంభించనున్న ప్రధాని